తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే హాట్ టాపిక్, అదే ఎస్ఐఆర్. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ముంచుకు రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అసలు ఈ 73 లక్షల ఓట్లు ఎటుపోయాయి? ఏ ప్రాంతాలపై దీని ప్రభావం పడుతుంది? రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటెత్తని నగరం, ఓటెయ్యని హైదరాబాదీయులు అంటూ అనవసరంగా సిటీ ఓటర్ను అపార్థం చేసుకున్నామేమో అనిపిస్తుంది. దానికి కారణమేంటో సర్లో తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలే హైదరాబాద్ నగరం. ఇక్కడ 1,23,00,000 మంది జనం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ 1 కోటికి పైగా జనాభాలో 90% మంది ఓటర్లు ఉన్నారు. కానీ సర్ ప్రక్రియ పూర్తయ్యాక 57% మంది ఓటర్లే తేలారు. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలు కలిపి 71 లక్షల ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా జరిగింది? పట్టణ ఓటర్లు ఏమైపోయారు? చాలా మంది సొంతూళ్లలోనే తమ ఓటు ఉండాలనుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న 2వ ఓటును వదులుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సొంతూళ్లలోనే ఓటేస్తున్నారు. కాబట్టే ప్రతిసారి నగరం ఓటెత్తడం లేదు. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. పట్టణాలతో పోలిస్తే మిగిలిన జిల్లాల్లోనే రికార్డు స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.31% డిజిటలైజేషన్ జరిగింది. 73%తో నల్గొండ జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. అందుకే సర్ ప్రక్రియ తర్వాత తేలిన ఓట్లలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గాను 10 చోట్ల 40% పైగా ఓట్లను కోల్పోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్లలో చాలా మంది తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. దాదాపుగా సగం మంది ఓటర్లు ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వాళ్లే. అందుకే హైదరాబాద్ జిల్లాలో 41%, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 36%, రంగారెడ్డి జిల్లాలో 34.78% ఓట్లు రద్దు కాబోతున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే ముషీరాబాద్ లో 45.27% ఓట్లు రద్దయ్యే పరిస్థితి ఉంది. సనత్ నగర్ లో 45.27%, మలక్పేటలో 44.69%, ఎల్బీ నగర్ లో 44.48%, జూబ్లీహిల్స్ లో 44.19% ఓట్లు రద్దు కాబోతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ తెలంగాణ అంతటా ఒకేలా లేదు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఓట్లు గల్లంతవుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,00,000 మంది ఓటర్లుండగా కేవలం 2,64,00,000 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. సరిగ్గా 73,52,832 ఓట్ల వివరాలు లభ్యం కాలేదు. వీటన్నిటినీ ఈసీ తాత్కాలికంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీ కింద చేర్చింది. 9,22,000 ఓటర్లు చనిపోయారని, 11,25,000 ఓటర్లు అబ్సెంట్ కేటగిరీలో ఉన్నారని, 45,18,000 ఓటర్లు పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని, 6,70,000 మంది ఓటర్లు డూప్లికేట్ అని, మరో 1,00,000 మందికి పైగా ఓటర్లను అదర్స్ కేటగిరీలో చేర్చింది. ఇంతకీ రద్దు కాబోతున్న ఈ 73 లక్షలకు పైగా ఓట్లు ఏ పార్టీలపై ఎఫెక్ట్ చూపబోతున్నాయి? ఏ పార్టీని టెన్షన్ పెడుతోంది? ముందుగా బీఆర్ఎస్ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఇక్కడే 19 లక్షల పైగా ఓట్లు తగ్గడం ఆ పార్టీ సాంప్రదాయ పట్టణ ఓట్ బ్యాంకును తీవ్రంగా దెబ్బతీయనుంది. దీంతో ఆగస్టు 17న ఓటర్ల జాబితా ప్రకటిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. 13, 14 తేదీల్లో బీఆర్ఎస్ సర్ కమిటీతో సమావేశమవుతున్నారు. కేసీఆర్ తో చర్చించిన తర్వాత సమావేశాన్ని ఖరారు చేస్తామన్నారు కేటీఆర్. ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు. ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. ఇటు కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. కాంగ్రెస్ బలం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అక్కడ డిజిటలైజేషన్ ఎక్కువగా జరగడం సానుకూలాంశమే అయినా పట్టణాల్లో ఓట్ల నమోదును కాపాడుకోవడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస జూమ్ మీటింగ్లు పెట్టి ఎస్ఐఆర్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేతల పదవులు తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇక మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో మధ్యతరగతి వలస ఓటర్లను ఎక్కువగా నమ్ముకున్న పార్టీ బీజేపీ. సిటీలో వీళ్ల ఓటర్లే ఎక్కువగా రద్దయ్యే అవకాశం ఉండటంతో బీజేపీ కాస్త ఆందోళనలో ఉంది. ఇక పాత బస్తీ పరిధిలోని దాదాపు 3 లక్షల ఓట్లు నకిలీ, డూప్లికేట్ కేటగిరీల కింద రద్దయ్యే అవకాశం ఉండడం అటు ఎంఐఎం పార్టీని కూడా టెన్షన్ పెడుతోంది. ఏది ఏమైనా ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతోంది. ఏ నియోజకవర్గంలో ఏ బూతులో ఎన్ని ఓట్లు తగ్గాయో అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఉంటుంది. సో గల్లంతైన నిజమైన ఓటర్లతో ఫారం 6 నింపించి మళ్లీ నమోదు చేయించడం పార్టీలకు అసలు సిసలు పరీక్ష. అక్టోబర్ 19న తెలంగాణ తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. దీంతో ఇప్పటి నుంచి మరోసారి సర్పై కసరత్తు ప్రారంభించాయి పార్టీలు. ఎన్నికలను శాసించేది డబ్బులు, పథకాలు అనుకుంటాం గానీ కాదు. ఇప్పుడు రాజకీయాలను శాసించబోయేది ఓటర్ల జాబితా. అందుకే 73 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే డేటా రావడంతో పార్టీలు అలర్ట్ అయ్యాయి.